రాట్నం మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ దర్భశయనం శ్రీనివాసాచార్యులు, రిటైర్డ్ ప్రొఫెసర్, ఎండి ఆయుర్వేద, ఎంఎస్సి సైకాలజీ మరియు పీజీ డిప్లొమా ఇన్ యోగా, హైదరాబాద్. మా హాస్పిటల్ హైదరాబాద్లోని దిల్సుఖ్ నగర్ ఏరియాలో కొత్తపేట రైతు బజార్ అనేది బస్ స్టాప్ అండి. దాని వెనుక భాగంలో ఆర్కేపురం రోడ్ నెంబర్ 1లో మా హాస్పిటల్ శ్రీ ధన్వంతరి ఆయుర్వేదిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. ఆయుర్వేద వైద్యంలో చాలా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకే కానివ్వండి, అలాగే కొత్తగా వచ్చినటువంటి వ్యాధులకు కానివ్వండి, చాలా పరిష్కారాలు ఉన్నాయని కూడా మనం ప్రతి ఎపిసోడ్లో చెప్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాధిని తీసుకొని దానికి ఆయుర్వేదం లోపల ఎలాంటి చికిత్సలు ఉన్నాయి, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, మనము ఏ విధంగా ఆ వ్యాధిని తగ్గించుకోవాలో కూడా ఈరోజు మనం చెప్పుకుందాం. చాలామంది ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం అంటే మా హాస్పిటల్కు కామన్గా వచ్చేటువంటి వ్యాధులను తీసుకొని మనం ప్రతి ఎపిసోడ్లో చెప్పుకుంటున్నాం. దయచేసి ప్రేక్షకులందరూ కూడా గమనించండి. చాలా సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి పేషెంట్స్ కూడా ఉపయోగపడే రీతి లోపల మేము చిట్కాల రూపంలో కానీ చికిత్సా రూపంలో కూడా ప్రతి ఎపిసోడ్లో చికిత్సలను చెప్తున్నాం. ఈరోజు ముఖ్యంగా యానోరెక్టల్ డిసీజెస్కి సంబంధించి అంటే యానస్ మార్గంలో అంటే మలద్వారంలో వచ్చేటువంటి వ్యాధులు చాలా మందికి ఈ మధ్యలో వస్తున్నాయి. దాంతో చాలామంది ఇబ్బందికి గురవుతున్నాడు. దానిలో ముఖ్యంగా చాలామంది తెలుసు పైల్స్ అని, ఫిస్టులా అని, ఫిషర్, ఈ 3 వస్తుంటాయి. వీటిని యానోరెక్టల్ డిసీజెస్ అంటారు. అంటే మలద్వారంలో వచ్చేటువంటి వ్యాధుల లోపల పైల్స్, హర్షమల్లలు అంటుంటాం, ఫిషర్ మరియు ఫిస్టులా, ఈ 3 చాలా ప్రధానంగా మనకు కనిపిస్తున్నాయి. బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 20 and 40 అంటే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళకు చాలామంది ఫేస్ చేస్తున్నారు ఈ ప్రాబ్లం. కొంతమందికి పాస్ట్ హిస్టరీ, ఒక 50-60 ఏజ్ ఇయర్ వాళ్ళకి ఏంటంటే పాస్ట్ హిస్టరీ కూడా చెప్తుంటారు, మాకు ఒకప్పుడు పైల్స్ ఉండేటివన్నీ. ముఖ్యంగా ఈ యానోరెక్టల్ డిసీజెస్కు ప్రధానమైనటువంటి కారణం ఒకసారి చూద్దాం. ఆహారపు అలవాట్లు చాలా ముఖ్యమండి. అలాగే సైకలాజికల్ డిప్రెషన్, ముఖ్యంగా సిట్టింగ్ జాబ్ ఉన్న వాళ్ళకు అంటే టైలరింగ్ చేసే వాళ్ళకే కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే అవర్స్ టుగెదర్ సిట్టింగ్ ఉన్న వాళ్ళకే కానివ్వండి, ముఖ్యంగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాము లైఫ్ స్టైల్ డిజార్డర్స్, అలాగే 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ 2 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళలో ఆ సీట్ అంతా కూడా రెగ్జిన్తో ఉంటుంది కాబట్టి అవర్స్ టుగెదర్ ప్రయాణం చేసే వాళ్ళల్లో ఆ రెగ్జిన్ తోటే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ యానల్ భాగం లోపల మాయిశ్చర్గా ఏర్పడినట్టు అయ్యి ఆ స్కిన్ అంతా కూడా పాడైపోయినట్టుగా తయారయ్యి పైల్స్ తయారవుతాయి కొంతమందికి. ఈ పైల్స్ని నెగ్లెక్ట్ చేసినప్పుడు కానీ, అలాగే ఆ యానల్ మార్గం లోపల యాబ్సెస్ తయారైనప్పుడు కానివ్వండి, అవి పగిలిపోయి రస్సి మాదిరిగా కారటము, పస్ ఫార్మేషన్ కావటము, డ్రాయర్ వేసుకున్నప్పుడైనా, లుంగీ వేసుకున్నప్పుడైనా, ప్యాంట్ అయినా బాగా తడిచిపోయినట్టుగా కనిపించడం జరుగుతుంది. ఈరోజు మనం చర్చించుకునే వ్యాధి ఫిస్టులా ఇన్ యానో. ఫిస్టులా అంటే ఆయుర్వేదిక్లో భగంధరం అంటుంటారండి. అంటే యానోరెక్టల్కు సంబంధించిన ప్రాబ్లం ఏది వచ్చినా సరే ఆయుర్వేదము చక్కటి పరిష్కారము, పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తుంది. చాలామంది వస్తుంటారు పేషెంట్స్ మా దగ్గరికి, సర్జరీ చేయించుకున్నామండి, మళ్ళీ రీఅకరెన్స్ వచ్చింది, చాలా బాధపడుతున్నాము, కూర్చోలేకపోతున్నాము, అలాగే ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఇబ్బందికరంగా అవుతుంది, పస్ ఫార్మేషన్ వల్ల అదంతా కూడా తడిచిపోయినట్లుగా కనిపిస్తుంది, మంటగా ఉంటుంది, ముఖ్యంగా కాన్స్టిపేషన్, మలబద్ధత కూడా ఉంటుందని చెప్తారు. యానోరెక్టల్ డిసీజెస్కు ప్రధాన కారణము కాన్స్టిపేషన్, మలబద్ధత. అందుకనే ఆయుర్వేదికులు ఒక బ్యూటిఫుల్ కొటేషన్, సర్వరోగ మలాశయ, సర్వరోగాలకు కారణము మలాశయం. ఆ మలాశయాన్ని కనుక మనం శుభ్రంగా చేసుకున్నట్లయితే, ఫ్రీగా మోషన్ అనేట్లుగా చూసుకున్నట్లయితే దాదాపు 80% డిసీజెస్ని మనం తగ్గించుకున్న వాళ్ళమే. దయచేసి గుర్తుపెట్టుకోండి. సరే, ఈ భగంధరం వచ్చింది, ఫిస్టులా వచ్చినప్పుడు ఆయుర్వేదిక్లో ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి ఆహారపు అలవాట్లు ఉన్నాయి, అవి కూడా చాలా ముఖ్యం. చాలామంది పేషెంట్స్కి మేము ఏం చేస్తుంటామంటే ప్రిస్క్రిప్షన్తో పాటుగా ఆహార నియమాలు కూడా రాస్తాము, దయచేసి పాటించండి. 50% మెడిసిన్స్, రిమైనింగ్ 50% ఏంటిదంటే ఆహారపు అలవాటు. అవి కూడా ప్రధానంగా గుర్తుంచుకోవాలి మనం.
ఈ భగంధరము లేదా ఫిస్టులా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. ఈ భగంధరము వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఓపెనింగ్ ఇంటర్నల్ నుంచి కూడా ఓపెనింగ్ 2 సైడ్స్ ఓపెనింగ్ ఉంటుంది. ఇంటర్నల్గా అంటే లోపలి భాగంలో ఒక ఓపెనింగ్ ఉండి బయటికి యానల్ మార్గంలో ఇంకో ఓపెనింగ్ కనిపిస్తుంది. ఆ ఓపెనింగ్ ఎక్కడైతే ఇంటర్నల్గా ఉందో అక్కడి నుంచి ఇన్ఫెక్షన్ తయారయ్యి దాని ద్వారా ఆ మార్గం ద్వారా బయటికి యానల్ మార్గంలో ఉన్న ఓపెనింగ్ ద్వారా డిశ్చార్జ్ అవుతూ వస్తుంటుంది ఇన్ఫెక్షన్. అది పస్ ఫార్మేషనే కావచ్చు, ఊజింగే కావచ్చు, ఏదో రసి గారుతున్నట్లుగా కావచ్చు, ఇదంతా కూడా ఇన్ఫెక్టెడ్ మెటీరియల్. ఆయుర్వేదిక్లో ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటాం మనం. ఆ మెడికల్ ట్రీట్మెంట్లో ప్రధానంగా కాన్స్టిపేషన్ ఉందనుకోండి, దాన్ని రిలీవ్ చేయాలి. కాన్స్టిపేషన్ రిలీవ్ చేసుకోవడానికి త్రిఫలా చూర్ణం తీసుకోండి. నైట్ పడుకునేటప్పుడు 2 చెంచాల త్రిఫలా చూర్ణము గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవాలి. అలాగే త్రిఫలా గుగ్గులు ఉంటాయి టాబ్లెట్స్, ఉదయం 2 సాయంత్రం 2 టాబ్లెట్స్. దీంతో పాటుగా అభయారిష్ట అనేటువంటి టానిక్ ఉంటుంది. ఆ టానిక్ 5 చెంచాలు పొద్దున 5 చెంచాలు సాయంత్రం కొంచెం వాటర్లో కలిపి తీసుకోండి. ఇది లైన్ ఆఫ్ ట్రీట్మెంట్. అంతేకాకుండా ముఖ్యంగా హరిద్ర అంటే పసుపుకు సంబంధించినటువంటి క్యాప్సూల్స్ టాబ్లెట్స్ కూడా ఆయుర్వేదిక్లో ఉంటుంటాయి. హరిద్ర టాబ్లెట్స్ పొద్దున 1 రాత్రి 1. ఈ 4 కలిపి ఒక 1 మంత్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటుంటాం. అలాగే ఎక్స్టర్నల్ అప్లికేషన్ తీసుకున్నప్పుడు ఊజింగ్ వస్తుంది, జాత్యాది ఘృతము హ్యాపీగా పనిచేస్తుంది. 2 టైమ్స్ అప్లై చేసుకోండి. వీటికంటే ముందుగా తప్పనిసరిగా స్నానం చేసేటప్పుడు ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు టబ్ లోపల ఒక ప్లాస్టిక్ టబ్లో గోరువెచ్చని నీళ్ళు పోసేసి సిట్ బాత్ అంటుంటాం మనం. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అలా కూర్చోవాలి. ఆ యానల్ మార్గం అంతా కూడా క్లీన్ అయినట్టు అవుతుంది. అలాగే ఏదైనా యాప్సెస్ లాంటిది ఉన్నా, అలాగే ఈ ఫిస్టులా ఉన్నట్టు సంబంధించిందా ఆ హాట్ వాటర్ తోడు కూడా లైట్గా ఫర్మెంటేషన్ మాదిరిగా కలిగించి ఆ ఏరియాలో కొంచెం నొప్పి ఉన్నా మంట ఉన్నా తగ్గుతుంది. ప్రధానంగా ఫస్ట్ ఇది కూడా చేయాలి. ప్రైమరీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ప్లస్ ఆహార పదార్థాలు ముఖ్యం చూద్దాం. స్పైసీగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. దుంపకూరలు అంటుంటాం, ఆలుగడ్డలు కానీ చామగడ్డలు కానీ అలాగే పుల్ల కంద ఇలాంటి కంద ఇలాంటివి తీసుకోకూడదు. శనగపిండితో చేసిన ఐటమ్స్ తీసుకోకూడదు. బాగా పులుపుగా ఉన్నవి తీసుకోకూడదు. స్పైసీగా ఉన్నవి తీసుకోకూడదు. కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఆల్కహాల్ తీసుకోకూడదు. స్మోకింగ్ చేయకూడదు. ఇవి ఒక 5-6 ఐటమ్స్ కంప్లీట్ అవాయిడ్ చేయండి. చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. అన్ని కూరగాయలు తీసుకోవచ్చు. లైట్గా మసాలాలు అంటే కారం ఉప్పు లైట్గా తీసుకోవాలి. మజ్జిగ తీసుకోండి 2-3 సార్లు డైలీ. ఆ మజ్జిగ కూడా తియ్యగా ఉండాలి. పుల్లగా లేని మజ్జిగ, తియ్యగా ఉన్నటువంటి మజ్జిగ తీసుకోవాలి 2-3 టైమ్స్. అంటే ప్రికాషన్స్ కూడా ముఖ్యం. యానోరెక్టల్ డిసీజెస్ యానస్ అంటేనే తెలుసు మనకు. అంతా ఫుడ్ అంటే తీసుకున్న ఆహారము సారభాగము కిట్టభాగం అంటుంటాము. ఆ సారభాగం అంతా బ్లడ్లో కలిసిపోయి ఎనర్జీగా మారుతుంది. కిట్టభాగం అంటేనేమో బయటికి పంపించేది. ఆ బయటికి పంపించే మార్గము యానసే కాబట్టి ఆ ఏరియా అంతా కూడా బ్యాడ్గా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. చాలామందిని చూస్తుంటాము, ఈ యానోరెక్టల్ డిసీజెస్ ఉన్న వాళ్ళని టెస్ట్ చేస్తే సరిగా మలద్వారం కూడా శుభ్రం చేసుకొని వాళ్ళు ఉన్నారు చాలామంది. దయచేసి పాటించండి. మలద్వారం శుభ్రం చేసుకోవాలి. మోషన్కి వెళ్ళిన తర్వాత హ్యాపీగా నీట్గా కడుక్కోవాలి. లేకపోతే అదంతా కూడా అట్లాగే ఉండి ఇన్ఫెక్షన్ రావడానికి ప్రధాన కారకాలు అవే. లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటుంటాం. దయచేసి ఇవన్నీ పాటించండి. వచ్చినటువంటి భగంధరాన్ని తగ్గించుకోవడానికి మెడికల్ ట్రీట్మెంట్ ఫస్ట్ తీసుకోండి. ఒక 3 మంత్స్ తగ్గకపోతే అప్పుడు చూద్దాం. యానోరెక్టల్ డిసీజెస్ అన్నిటికీ కూడా ప్రధానంగా ఆయుర్వేదిక్లోనే బెస్ట్ సొల్యూషన్ క్షారసూత్రం అని మేము చేస్తుంటాం. ఇక్కడ స్మాల్ మైన్యూట్ సర్జరీ అది. ఆ థ్రెడ్ ఉంటుంది ఒకటి. ఆ థ్రెడ్ ద్వారా మామూలుగా ఎక్కడెక్కడైతే ఈ ఫిస్టులా కానీ ఫిషర్ కానీ పైల్స్ కానీ అవి ఉంటాయో వాటన్నిటిని థ్రెడ్ ద్వారా మేము చేసేసి అవన్నీ రాలిపోయేటట్టు, పైల్స్ అయితే ఒకవేళ ఈ ఫిస్టులా ఉంటేనేమో ఎక్కడెక్కడైతే యానల్ లోపల మొత్తం మార్గం ఉంటుందో అదంతా కూడా క్లోజ్ అవుతూ చేయడానికి క్షారసూత్రంతో కూడా ఆపరేషన్ చేస్తుంటాము. అందరూ కూడా దయచేసి యానోరెక్టల్ డిసీజ్ బాధపడుతున్న వాళ్ళు ఆయుర్వేదిక్ వైపు కూడా ఒకసారి చూడండి. బెస్ట్ సొల్యూషన్స్ ఉంటాయి, పర్మనెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. దయచేసి ఈరోజు ఈ ఎపిసోడ్లో చెప్పినటువంటి ఫిస్టులా లేదా భగంధరం, ఫిస్టులా యానో వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ఎపిసోడ్ చాలా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఫిస్టులా గురించి చెప్పడం జరుగుతుంది. ఈ ఏరియాలో దగ్గర ఉన్నటువంటి హైదరాబాద్ ఏరియాలో ఉన్నవాళ్ళు కూడా మా హాస్పిటల్కి వచ్చేసి
మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నింటిని కూడా తగ్గించుకొని హ్యాపీగా ఆరోగ్యవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ నమస్కారం. Thanks for watching Ratnam Media. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.